Hi to all, I am Praveen Kumar. Welcome to my YouTube channel. ఈ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం మీద డిఫరెంట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. x ఈక్వల్స్ టు 1/3 ఇంటూ y మరియు y ఈక్వల్స్ టు 1/2 ఇంటూ z అయినా x ఈస్ టు y ఈస్ టు z ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఇచ్చినది రాసుకుందాం. x ఈక్వల్స్ టు 1/3 ఇంటూ y. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 1/2 ఇంటూ z అన్నాడు. సో ఇది ఇటు వస్తే x బై వై ఈక్వల్స్ టు 1/3 అవుతుంది, y బై z ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. సో ఒకసారి చూడండి, మీకు బేసిక్స్ కనుక వస్తే ఎవరైనా కొత్తగా ఈ క్లాస్ చూస్తుంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఈ క్లాసెస్ అన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి మీరు అవి చూస్తే ఈ క్లాస్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు సో రేషియోని x/yని x/yగా కూడా రాయొచ్చు. కాబట్టి ఇక మనం డైరెక్ట్ స్టెప్ వేద్దాం, మళ్ళీ దానికి టైం వేస్ట్ చేయకూడదు. x/y/z ఈక్వల్స్ టు 1:3 అవుతుంది, 1:2. ఆల్రెడీ ఈ మోడల్ మనం డిస్కస్ చేసినాం. 1 into 1, 1 into 1, 1:2, 3 into 1, 3:2, 3 into 2, 6. ఓకేనా. x/y/z ఏమవుతుంది? 1:3:6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. a/b ఈక్వల్స్ టు 7:5, b/c ఈక్వల్స్ టు 9:8 మరియు c/d ఈక్వల్స్ టు 4:3 అయినా a/d అడిగిండు. సో ప్రీవియస్ క్లాస్లో మనం మొత్తం చేసినాం, అంటే a/b/c/d అని మొత్తం చేసినాం. కానీ ఇక్కడ ఏం అడిగిండు? ఓన్లీ a/d అని మాత్రమే అడిగిండు. మనం ఈ ప్రాబ్లంని ప్రీవియస్ క్లాస్లో ఉపయోగించి ఎట్లయితే చేసినామో చేసి అందులోకి వెళ్ళి a/d రాస్తే సరిపోతుంది. కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా దీన్ని ఒకటే లైన్లో ఎట్లా చేయాలో చూద్దాం. మన ఏం అడిగిండు? a/d ఎంత అని అడిగిండు. a/d ఎంత అని అడిగిండు. సో డైరెక్ట్గా ఒక లైన్లో ఎట్లా రాద్దామంటే a/d అన్న a/d అన్న ఒకటే కదా. సో a/dని a/b ఇంటూ b/c ఇంటూ c/d అని రాయొచ్చు కదా. చూడండి, bb క్యాన్సిల్, cc క్యాన్సిల్, మనకి లాస్ట్కి ad మిగులుతుంది. అంటే a/dని ఇలా రాయొచ్చు, మనం ఒకటే లైన్లో రాయొచ్చు. కాబట్టి a/b వాల్యూ మన దగ్గర ఉంది 7/5 ఇంటూ b/c అన్న b/c అన్న ఒకటే కదా, కాబట్టి 9/8 ఇంటూ c/d అంటే 4/3. ఇట్లా మనం ఒక్క లైన్లో చేసుకోవచ్చు. లేదంటే ఇక మనం ప్రీవియస్ క్లాస్లో a/b/c/d తీసుకొని మొత్తంగా అనుకొని ఒక a/d రాస్తే సరిపోతుంది. అందుకే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అనండి. సో 4 8, 3 9, ఇంకేమైనా క్యాన్సిల్ అయితే చూడండి, లేకపోతే వదిలేసేయండి. 7 21/5 10. అంటే a/d వాల్యూ ఎంత వచ్చింది? 21/10 వచ్చింది. అంటే a/d ఎంత? 21:10. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3a ఈక్వల్స్ టు 2b ఈక్వల్స్ టు 4c అయినా a/b/c ఎంత అన్నాడు. ఈ ప్రాబ్లంని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఆ రెండు విధాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ చూడండి, ఈ మూడు ఒకదానికొకటి ఈక్వల్. ఓకేనా, ఈ మూడు ఒకదానికొకటి ఈక్వల్. కాబట్టి నేను ఇక్కడ నుండి 3a ఈక్వల్స్ టు 2b, 2b ఈక్వల్స్ టు 4c అని రాస్తా. నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు? ఇది ఇటు వస్తే a/b ఈక్వల్స్ టు 2/3, b/c ఈక్వల్స్ టు 4/2. ఓకేనా, ఈ b ఇటు వస్తుంది, ఈ 3 ఇటు వస్తుంది, ఈ c ఇటు వస్తుంది, ఆ 2 ఇటు వస్తుంది. ఇప్పుడు మనం ఏం అడిగిండు? a/b/c అడిగిండు. a/b/c ఫస్ట్ ప్రాబ్లంలో కానీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు కానీ దీన్ని మనం చేస్తే సరిపోతుంది. అంటే 2:3, ఇక్కడ 2 1, 2:1, ఇది ఇటు ఇది ఇటు. ఓకేనా, 2 4, 3 6, 3 1 3.
ఓకేనా, 4:6:3. ఓకే, ఇది మనం జనరల్గా చేసేది. ఇప్పుడు డైరెక్ట్గా ఒక స్టెప్లో కూడా రాసుకోవచ్చు. A:B:C ఎల్సిఎం మెథడ్ వాడేసి ఏం లేదండి, ఇక్కడ ఈ 3 ఒకదానికొకటి ఈక్వల్ కదా. ఇప్పుడు ఏ టర్మ్ కావాలి అంటే ఏ టర్మ్ తీసేసి మిగతా 2 కోఎఫిషియెంట్లను మల్టిప్లై చేయండి. అంటే ఏ టర్మ్ తీసేస్తే 2×4 = 8. బి టర్మ్ కావాలంటే బీని వదిలేసేయండి, 3×4 = 12. సి టర్మ్ కావాలి అంటే సిని వదిలేసేయండి, 3×2 = 6. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేయండి. కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 2 ఎక్కంలో పోతుంది కదండి, మొత్తం 2×4 = 2×6 = 2×3. సో ఇది ఒక పద్ధతి. మనకి బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎట్లయినా చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి మా ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మా వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా అంతేకాకుండా మా అన్నీ కూడా టాపిక్ వైజ్గా అన్నీ కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రతి టాపిక్ని ఫస్ట్ టు లాస్ట్ చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. A:B:C = 2:3:4 అయినా A/B:B/C:C/A ఎంత అన్నాడు. సో దీన్ని కూడా మనం సింపుల్గా మన కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగించుకొని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏమంటుండు, A:B:C వాల్యూ ఎంత, 2:3:4 అన్నాడు. అంటే ఏ వాల్యూ ఎంత, 2. జనరల్గా దీన్ని నెంబర్లలోకి మారిస్తే ఒక్కసారి డిస్కస్ చేద్దాం. 2x, B = 3x, C = 4x. ఓకేనా, నెంబర్లలోకి మారుస్తాయి. ఇప్పుడు మనకి ఏం కావాలన్నాడు, A/B:B/C:C/A. అంటే ఇది రాయిపోయిన పర్లే, జస్ట్ మనకు తెలుసుంటే సరిపోతుంది. A/B:B/C:C/A రాద్దాం ఫస్ట్. అంటే A/B అంటే 2x/3x అంటే 2/3. నెక్స్ట్ B/C 3x/4x అంటే 3/4. నెక్స్ట్ C/A అంటే 4x/2x 4x/2x అంటే 4/2. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేసేసుకుంటే 2/3 3/4 ఇది 2×2 1 2×2 కాబట్టి ఇది 2/1. సో A/B:B/C:C/A మనకి ఇది వచ్చింది. కానీ ఇట్లా కాదు, దీన్ని ఎల్సిఎం తీసుకోవాలి. 3, 4 ఎల్సిఎం ఎంత, 3, 4, 1 ఎల్సిఎం ఎంత, 12. కాబట్టి 12 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, ఫస్ట్ టర్మ్లో 3లో 4 సార్లు పోతుంది, 2×4 = 8. నెక్స్ట్ 4 అనేది 3 సార్లు పోతుంది, 3×3 = 9. ఇది 1 12 సార్లు పోతుంది కాబట్టి 2 12 = 24. ఓకేనా, ఆన్సర్ ఎంత, A/B:B/C:C/A ఆన్సర్ ఎంత అండి, 8:9:24 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. P:/Q = R:/S T:/U = 2:3 అయినా MP + NR + OT MQ + RS + OU ఎంత అన్నాడు. చూడడానికి కొంచెం క్లమ్జీగా కొంచెం పెద్దగా కనబడ్డా, జస్ట్ మనకు బేసిక్స్ ఉపయోగించి మనం చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు P:/Q వాల్యూ ఎంత, 2:3నే. R:/S వాల్యూ ఎంత, 2:3. T:/U వాల్యూ ఎంత, 2:3. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ నెంబర్స్లలోకి మార్చుకుందాం. అంటే P వాల్యూ ఎంత, 2 అంటే 2x. P వాల్యూ ఎంత, 2x. Q వాల్యూ ఎంత, 3x. అట్లనే R వాల్యూ 2x, S వాల్యూ 3x. నెక్స్ట్ T వాల్యూ 2x, U వాల్యూ 3x. ఇప్పుడు జస్ట్ ఇందులోకి తీసుకెళ్ళేసి సబ్స్టిట్యూట్ చేయండి. మన నేమ్ అడిగిండు, MP అన్నాడు. అంటే M అంటే M, P వాల్యూ ఎంత, 2x ప్లస్ NR అన్నాడు. NR అంటే N×2x ప్లస్ OT అన్నాడు, O×2x. ఇది ఫస్ట్ టర్మ్, దీన్ని మనం డివైడెడ్ బై అని రాయొచ్చు. నెక్స్ట్ MQ అన్నాడు, MQ అంటే ఎంత, 3x ప్లస్ R×S అన్నాడు, R×S, S వాల్యూ 3x ప్లస్ O×U అన్నాడు, O×3x. ఇప్పుడు చూడండి, ఈ పైన మొత్తం 2x కామన్ ఉంది,
పైన 2x కామన్, కాబట్టి m ప్లస్ n ప్లస్ ఓ మిగిలింది. ఇక్కడ m మిగిలింది, ఇక్కడ n మిగిలింది, ఇక్కడ ఓ మిగిలింది. డినామినేటర్లో చూడండి 3x కామన్ తీసుకోవచ్చు. 3x కామన్ తీస్తే ఇక్కడ m మిగిలిద్ది, ఇక్కడ ఒక్కసారి ఇది n అండి, ఇది n, ఇది n, కాబట్టి ఇక్కడ n మిగిలిద్ది, ఇక్కడ ఓ మిగిలిద్ది. ఓకే, ఒకసారి చూడు m ప్లస్ n ప్లస్ ఓ క్యాన్సిల్, ఇక్కడ x క్యాన్సిల్, అంటే మనకు మిగిలింది ఎంత 2/3, అంటే దీని మొత్తం వాల్యూ ఎంత 2:3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిందే మనకు ఆన్సర్ వచ్చింది, అంతేగాని ఎప్పటికీ క్వశ్చన్లో వచ్చేది ఆన్సర్ వస్తుందని కాదు, ఇందులో వచ్చింది. మీకు జస్ట్ బేసిక్స్ నుండి మనం చేసుకుంటూ వచ్చినాం, కాబట్టి బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ స్టాండర్డ్ మోడల్ ప్రాబ్లం. ఒక్కసారి చూడండి, x/y = 3:1 అన్నాడు. x³ - y³ x³ + y³ ఎంత అన్నాడు. ఇందులో ఏం లేదండి, ఒక్కటే ఒక స్టెప్ మనకి ఐడియా ఉంటే మిగతాదంతా అయిపోతుంది. x/yని మనం x/y అని రాయొచ్చు, x/yని మనం x/y అని రాయొచ్చు. దేన్ని ఉపయోగించి? బేసిక్స్ ఉపయోగించి, అంతే. ఇక మనకి ఇది ఒక్కటి రాయాలి అని తెలుసుకుంటే ఇక మిగతా ప్రాబ్లం అంతా అయిపోయినట్టే. ఇప్పుడు ఏం అడిగిండు మనల్ని? x³ - y³ x³ + y³ అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనం x³ - y³ x³ + y³ అని రాయొచ్చు బై యూజింగ్ బేసిక్స్. ఇక్కడ మనకి x/y వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఈ ఫామ్లోకి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ మోడల్లో అంతే అండి, ఏ క్వశ్చన్ ఇచ్చినా అక్కడ ఏముందో దాన్ని బట్టేసి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు x/y వాల్యూ తెలుసు కాబట్టి మనం కూడా దీన్ని x/yలోకి వచ్చేటట్టు ట్రై చేద్దాం. చూడండి, న్యూమరేటర్లో y³ కామన్ తీద్దాం. y³ కామన్ తీస్తే ఇది x³ / y³ అవుతుంది, ఇక్కడ -1 అవుతుంది. బై కింద కూడా y³ కామన్ తీయండి, x³ / y³ +1 అవుతుంది. y³ క్యాన్సిల్. ఇప్పుడు నేను ఈ x³ / y³ బేసిక్ మ్యాథమెటిక్స్ వాడేసి x/y³ అని రాద్దాం. బేసిక్ మ్యాథమెటిక్స్, పెద్ద హై మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏం వాడింది లేదు. -1 బై దీన్ని కూడా ఎందుకు ఇట్లా రాస్తున్నామంటే మన దగ్గర x/y వాల్యూ ఉంది అంతే, ఇక దాంట్లో వేరే ఏం లేదు. ఇక x/y³ +1, రైట్. బేసిక్ మ్యాథమెటిక్సే అండి, ఇందులో హై మ్యాథమెటిక్స్ మనం ఏమీ వాడలేదు. ఇప్పుడు ఇక్కడ x/y వాల్యూ ఎంత? 3/1³ -1 బై ఇక్కడ 3/1³ +1. ఓకే, ఇప్పుడు 3³ ఓకేనా. 3³ అంటే ఎంత? 27 బై 1³ అంటే 1 కాబట్టి రాయాలని అవసరం లే, వేరే నెంబర్ వస్తే మాత్రం కంపల్సరీ రాయాలి. 27 - 1 బై ఇక్కడ కూడా అంతే 27 + 1. సో 27 - 1 అంటే ఎంత? 26 బై 28. 27 + 1 అంటే 28. సో ఇది ఎందులో పోతుంది? 2 13 2 14. కాబట్టి మనకి దీని యొక్క ఆన్సర్ ఎంత? దీని యొక్క ఆన్సర్ 13:14 అనేది దీని యొక్క రేషియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ మోడల్. మీరు జస్ట్ మనకున్న ఇప్పుడు ఈ ప్రాబ్లంలో x/y అంటే తెలుసు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్లో కూడా అక్కడ ఏదుందో దాన్ని బట్టి మనం రాస్తే సరిపోతుంది, బేసిక్ మ్యాథమెటిక్స్ వాడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. 2^1.5 2^0.5 అనేది కింది వానిలో ఏ నిష్పత్తికి సమానం అంటున్నాడు. సో ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది కూడా అంతే అండి, ఏం లే, చిన్న బేసిక్స్ వాడేసి చేస్తే సరిపోతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంతే, ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కొన్ని మన మ్యాథ్స్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు చూడండి, 2^1/5. సో 2^1/5ని మనం 3/2 అని రాయొచ్చు కదా, 3/2 అని రాయొచ్చు. ఈజ్ 2^0.5 అన్నాడు. 2^0.5 అంటే దీన్ని 1/2 కూడా రాయొచ్చు. ఓకే,
దట్ ఈక్వల్స్ టు దీన్ని మళ్ళీ a/bని a/b రాయొచ్చు కదా, 2^3/2 బై 2^1/2. ఇంకా ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి, మనం కింద బేసెస్ సేమ్ కాబట్టి దాన్ని పవర్స్లలోకి తీసుకుపోతే 2^3/2 - 1/2 బై 1 వస్తుంది. అంటే ఇది పైకి వెళ్తుంది, 2^-1/2. బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. భూములు సమానం కాబట్టి ఏం చేయాలి, ఘాతాలని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 3/2 - 1/2 దాన్ని ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, 3/2 - 1/2 అంటే 2^2/2 అని వస్తుంది. ఈ బై 1 అట్లనే ఉంటుంది. ఈ 2^2 క్యాన్సిల్ అంటే మనకి మిగిలింది ఎంత, 2^1/1. దీన్ని రేషియోలలో రాస్తే 2:1 అని రాయొచ్చు. 2:1 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, అంతే. ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఏం వాడినాం మనం, జనరల్గా బేసిక్ మ్యాథమెటిక్స్ వాడినాం, అంతకంటే పెద్దగా వాడింది ఏమీ లేదు ఇందులో. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో మొత్తం కూడా ఫ్రీ క్లాసెస్ చెప్తున్నామండి. కాన్సెప్ట్ వైజ్గా అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ఈ ఛానల్లో టాపిక్ వైజ్గా చెప్తున్నాం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్లో ఎప్పుడు నేను క్లాస్ అప్డేట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.